హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అర్ధరాత్రి అవ్వడంతో అహల్య రూమ్ లో పడుకొని ఉంటుంది. ఇక గౌతమ్ అయితే తను ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ల్యాప్టాప్ లో. ఇక అప్పుడే నిద్రపోతున్న అతిథికి అయితే యామిని కాల్ చేస్తుంది. ఏంటి అతిథి, ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావా అని యామిని అడుగుతూ ఉంటుంది. ఎక్కడ మామ్, కంటి మీద అసలు కునికే రావడం లేదు, ఏదైనా మంచి ప్లాన్ ఉంటే చెప్పు మామ్ అని అయితే అతిథి అడుగుతూ ఉంటుంది. ప్లాన్ అంటే అని ఆలోచిస్తూ ఉంటుంది యామిని. ఇక అప్పుడే అతిథి పక్కన అయితే పాము ఉండి ఆ పాము బుస్ బుస్ అని అయితే అంటూ ఉంటుంది. ఇక అది గమనించలేని అదితి అయితే, ఏంటి మామ్, ప్లాన్ చెప్పమంటే బుస్ బుస్ అని సౌండ్ చేస్తున్నావు అని అయితే తిడుతూ ఉంటుంది యామినిని. నేనెక్కడ సౌండ్ చేస్తున్నాను బేబీ అని యామిని అంటూ ఉండడంతో ఇక అదితి చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అదితి ఎదురుకుండా ఒక పాము ఉండడం అయితే అదితి గమనించి, మామ్, నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది, ఇప్పుడే ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేశానంటే ఇక ఆ అహల్య శాశ్వతంగా ఈ లోకం నుంచి పోతుంది. సరే మామ్, నేను ఉంటాను అని యామిని కాల్ అయితే కట్ చేసి ఇక అదితి అయితే ఒక పెద్ద కర్రను అయితే తీసుకుని వచ్చి ఆ పాము దగ్గర కంటా పెడుతుంది. దాంతో ఆ కర్రకి ఆ పాము చుట్టుకుంటుంది. ఇక వెంటనే అహల్య పడుకున్న గది కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ కిటికీ లోపలికి ఆ కర్రను వదులుతుంది. దాంతో ఆ కర్ర మీద నుంచి ఆ పాము అయితే అహల్య ఉన్న రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక ఆ పాము అహల్యని కాటు వేస్తుందా లేదా అని అదితి అయితే కిటికీ దగ్గర ఉండి చూస్తూ ఉంటుంది. ఇక అహల్య నిద్రపోతూ ఉంటే ఆ కింద ఉన్న పాము అయితే పక్కనే ఉన్న కబోర్డ్ ఎక్కి ఇక అహల్య పక్కన అయితే బుస్ కొడుతూ నుంచుని చూస్తూ ఉంటుంది. మరి అహల్యను పాము కాటు వేస్తుందా, అహల్యకి ఏదైనా జరుగుతుందా, లేదా గౌతమ్ వచ్చి అహల్యను కాపాడుకుంటాడా, అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.